ప్రపంచ జనాభా రోజురోజుకి పెరుగుతోందని, దీనివల్ల భవిష్యత్ తరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రతి ఒక్కరూ జనాభా నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలని అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనుము శ్రీనివాసరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. గొల్లపాలెం శ్రీ కాకతీయ కళాశాల వద్ద వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా అలయన్స్ క్లబ్ ఆఫ్ కొల్లపాలెం లీలా కళ్యాణి సాధన క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షురాలు సలాది పుష్పవతి అధ్యక్షతన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనుము శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనుము శ్రీనివాసరావు, చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి 1987వ సంవత్సరంలో ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకున్న రోజు జూలై 11 సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజల్లో చలనం తెచ్చేందుకు గాను ఐక్యరాజ్య సమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించిందని అన్నారు. అనంతరం కాజులూరు సెంటర్లో విద్యార్థులతో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మి, వీలి వీరలక్ష్మి, సురేష్ బాబు, దొమ్మేటి రాంపండు, శ్రీ కాకతీయ కాలేజ్ కరెస్పాండెంట్ చెల్లిపోయిన రాంబాబు, ప్రిన్సిపల్ మెరిగి గంగాధర్, డేగల సత్యనారాయణ, వి శ్రీనివాస్, కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంతకుముందు 4, 5, 11, 12 మంది పిల్లల కన్నా రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకళ్ళైతే ముద్దు, తప్పితే ఇద్దరు. ఇది ఇప్పుడు స్లోగన్ ఇప్పుడు జరిగేది. అంచేత మన జనాభా పెరగకుండా మనందరూ కూడా మనం కూడా భాగస్వామ్యం అవ్వాలి. అలాగే ప్రతి ఒక్కరు అన్ని విషయాలు తెలుసుకోవాలి. పిల్లలందరూ కూడా అన్ని విషయాలు తెలుసుకోవాలి. అంటే చరిత్ర చదువుకోవాలి, టీచర్స్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి. మెయిన్ ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిందే. లేచిన వెంటనే తల్లిదండ్రులకి నమస్కరించాలి. ఎవరైనా చేస్తున్నారా? లేదు. ఇవన్నీ కూడా మీరు పాటిస్తే భావి భారత పౌరులు చెప్పింది కదా, భావి భారత పౌరులుగా వెళ్ళాలంటే ఇవన్నీ మనకి అలవాటు కావాలి. ఆ విధంగా మనం ఉంటే ఒక మంచి సిటిజన్గా మనం ముందుకెళ్ళగలం. అంచేత ప్రతి ఒక్కరి విషయాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ. గొల్లపాలెం లీలా కళ్యాణి సాధన క్లబ్ అధ్యక్షులైన సలాది పుష్పవతి గారి అధ్యక్షతన ఈ రోజుని ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మరి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాన్ని కండక్ట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాం. మరి ప్రజల్లో జనాభా గురించి ఒక అవేర్నెస్ తీసుకురావాలని బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి మరి లీలా కళ్యాణి సాధన వారు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం చాలా మంచి శుభసూచనగా సూచిస్తూ మరి వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఒక మొక్క నాటి, అంటే పరిసరాలను పరిశుభ్రత చేసుకోవడం, అలాగే పచ్చదనాన్ని పెంపొందించుకోవడం కోసం. అలాగే మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చే వినాయక చవితి కార్యక్రమాన్ని సందర్భంగా ఆయన మట్టితో ప్రతిమ చేసుకుని పూజించమని ఆయన ఒక శ్లోకం వేస్తున్నారు. దాన్ని కూడా మనందరూ కూడా స్వీకరించి అదొక యజ్ఞంగా తలపెట్టి, అంటే పర్యావరణానికి ఎటువంటి క్షీణత రాకూడదనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందులో కూడా మనం అందరూ పాల్గొనాలి. అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు విద్య పైన మంచి అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మంచి నిర్ణయాలు తీసుకుని ఈ రోజున విద్యను మనకి అనేక విధాలుగా ఉపయోగపడేటట్లు ఆయన సేవలు అందిస్తున్నారు. ఆయనకి కూడా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. జనాభా ఏ విధంగా పెరుగుతుందనేది మనందరికీ అవగాహన ఉంది. 1987వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ప్రకారం జూలై 11న 500 కోట్ల జనాభా, ప్రపంచ జనాభా 500 కోట్ల జనాభా చేరిందనే ఉద్దేశంతో ఈ జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రకటించారు. అయితే ఎప్పటి నుంచి కూడా జనాభా పెరుగుతూ వస్తూనే ఉంది. దీనికి కారణాలు ఏంటంటే చాలా వరకు అక్షరాస్యత లోపించడం వల్ల కూడా జనాభా పెరుగుదల కారణం అవుతుంది. అయితే ప్రతి ఒక్కరిలోనూ కూడా అక్షరాస్యత అనేది డెవలప్ చేసినట్లయితే ఈ జనాభా పెరుగుదల అనేది చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు శిశు మరణాల రేటు తగ్గించడం, లేకపోతే సామూహిక వివాహాలు కానీ, తక్కువ వయసులో వివాహాలు కానీ ఇవన్నీ కూడా జనాభా పెరగడానికి కారణం అవుతుంది. వీటి మీద ప్రభుత్వం కొంతవరకు చర్యలు తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా జనాభాను తగ్గించడానికి అవకాశం ఉంది.